సమాజంలో మానవత్వం కనుమరుగవుతోంది. పైశాచికత్వం పెరిగిపోతోంది. కొందరు మనుషులు తాము మనుషులమని మర్చిపోయి ఎదుటి వాళ్ల పట్ల పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అచ్చం అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శుక్రవారం జరిగింది. ఓ డిప్యూటీ తహసీల్దార్ పాశవికత్వానికి ఓ యాచకుడి నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. అసలేమైంది? ఎందుకు అతని ప్రాణం పోయిందో ఇప్పుడు చూద్దాం. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అడుక్కోవడమే అతను చేసిన నేరమా, లేదా అడుక్కునే స్థితికి రావడమే అతను చేసుకున్న పాపమా? నీకు మనసుంటే ఆకలి అని అడిగిన వాళ్ళకి నీకు తోచిన సహాయం చేయి, కానీ వాళ్ళ కడుపు మీద కొట్టకండి. కేవలం బిచ్చం అడిగినందుకే ఓ డిప్యూటీ తహసీల్దార్ పైశాచికత్వానికి యాచకుడి నిండు ప్రాణం లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. బిచ్చం అడిగాడన్న కోపంతో ఆ యాచకుడిని డిప్యూటీ తహసీల్దార్ పాశవికంగా కాలుతో తన్నడంతో అటుగా వెళ్తున్న టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సిగ్నల్ వద్ద ఆగిన కార్ల అద్దాలు తుడుస్తూ వాళ్ళని డబ్బులు అడుక్కుంటూ శివరాం అనే యాచకుడు తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మెండోరా మండల డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ తన కారులో అటుగా వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగాడు. అదే సమయంలో శివరాం కూడా రోజు చేసే పనిలో భాగం కావడంతో డిప్యూటీ తహసీల్దార్ కారు అద్దాల్ని క్లీన్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరాడు. అయితే రాజశేఖర్ మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇంతలోనే సిగ్నల్ పడ్డంతో రాజశేఖర్ తన కారును ముందుకు పోనిచ్చాడు. అయితే డబ్బులిస్తాడేమో అన్న ఆశతో కారు ముందుకొచ్చాడు శివరాం. ఆ యాచకుడు కారు ముందుకొచ్చి నిలబడ్డంతో అది చూసి తీవ్ర కోపానికి లోనైన డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారు రోడ్డుపై ఆపి మరీ అందులో నుంచి దిగి శివరాంను కాలుతో తన్నాడు. దీంతో అదుపు తప్పిన శివరాం రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో అటుగా టిప్పర్ వెళ్తూ ఉండడం, వెనక టైర్లు శివరాంపై నుంచి వెళ్లడంతో ఆ యాచకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. అక్కడి కూడల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా మెండోరా డిప్యూటీ తహసీల్దార్ అమానుష చర్య బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ జీవనోపాధి యాచక వృత్తి అని అన్నారు. శివరాం ఈ వృత్తి చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడని వెల్లడించారు. ఇలాంటి వ్యక్తిని కాలుతో తన్ని మృతికి కారణమైన డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ సార్, మేము పుట్టి పెరిగినాం ఆర్మూర్లోనే. పొద్దుందాకా చేస్తే మాకు 100 రూపాయలు కైకిలు వస్తుంది. ఏదో మా పిల్లగాడు బిచ్చం ఆడుకుంటాడు, బిచ్చం ఆడికే ఇలా సాత్తాడు. పని చేత కాదు, కూలి పని ఏది కూడా చేత కాదు. వీళ్ళకు అమ్మ నాన్న ఎవరు కూడా లేరు. అంత ఆనంద బతుకుతున్నాం. మాకు అట్టనే ఘోరం ఉన్నది. ఏదో బిచ్చం ఎత్తుకొని బతుకుటోళ్ళకి బిచ్చం వేస్తే వేయాలా, లేకుంటే కారుతో అంతగానం ఘోరం తంటారా. టిప్పర్ కింద పడిపోయి తలకాయ చుర అయిపోయింది. మా నిన్న నుంచి మా గుండె ఆగుతలేదు. ఇప్పుడు మేము కూడా పొద్దుందాకా పనికి పోతాం. మనల్ని కూడా ఇట్లానే గుద్ది డ్యామ్ ఇచ్చిపోతారు. పొద్దుదాకా ఇప్పుడు ఈడ కెమెరాలు ఉన్నాగా దొరికిండు. ఏడైనా పల్లెటూరులోకి పనికి పోతే ఇట్లానే చంపిపోతారు. పొద్దుగాల చేస్తే సాయంత్రం చేస్తే మాకు 100 రూపాయలు కైకిలు వస్తుంది. మాదేం బతుకు, బిచ్చం బతుకున్నాం. మాకు మనం పట్టించుకున్నాడు లేడు, చేసేటోడే వాడు. ఇట్లానే అందరూ బిచ్చగాలను గుర్తుకుంటూ పోతాం. ఇట్లానే మేము ఫైట్ చేస్తాం, రౌడీ దందా చేస్తాం అన్నట్లు ఉన్నది. ఇది దొరల రాజ్యం ఉన్నది, దొరల రాజ్యం ఉన్నది. గరీబ్ ఎవరు కూడా ఇది చేసేది. ఇది బాగా ఘోరం ఉన్నది. ఇంత ఘోరం ఏడ కూడా చూడదు. ఇంతకు ముందు ఇద్దరు కూడా ఇట్లానే డ్యామ్ ఇచ్చి ఇట్లానే పోయినరు. మా ఈ పిల్లగాడు కూడా ఇట్లానే చేసి ఇట్లానే పోయింది. ఎవరు పట్టించుకోరు. ఏం కూడా ఇట్లానే ఎన్నోసార్లు అయింది. మనం గరీబులను పట్టించుకుంటలేరు, చేస్తలేరు. మనల్ని మాకు ఎవడు ఆదుకునేటోడు ఎవడు ఉన్నాడు, న్యాయం చేసేటోడు ఎవరు ఉన్నారు. మాకు న్యాయం కావాలా. మాకు న్యాయం మా పిల్లగాడు మాకు తెచ్చేయాలి, మా పని మాకు తెచ్చేయాలి.